మార్కెట్ అనాలిసిస్ చూస్తే కనుక నిఫ్టీ 100 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే కనుక 256 పాయింట్స్ గెయిన్ అయింది. సో అలాగే ఈరోజు ఎఫ్ఐస్ అండ్ డిఐస్ కాంట్రిబ్యూషన్ చూస్తే డిఐస్ చూస్తే 15,306 crores బై చేశారు. అలాగే సెల్ చేసి చూస్తే 11,802 crores సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే కనుక 3,503 crores పాజిటివ్లో ఉంది డిఐఎస్. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 12,778 crores బై చేశారు. అలాగే 10,785 crores సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 1,992 crores పాజిటివ్లో ఉన్నారు. సో అందుకే మార్కెట్స్ కూడా మంచిగా రైజ్ అయ్యాయి ఈరోజు. టుడే టాప్ గెయినర్స్ చూస్తే కనుక జియో ఫైనాన్స్ 3.49% ఇంక్రీజ్ అయ్యింది. అలాగే కోటక్ మహేంద్ర చూస్తే కనుక 3.13% గెయిన్ అయింది ఈరోజు. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే 2.52% ఇంక్రీజ్ అయింది. అలాగే ట్రెంట్ కూడా చూస్తే 2.36 గెయిన్ అయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక 2.12% గెయిన్ అయింది ఈరోజు, రైజ్ అయింది. సో మీరు ఈ టాప్ 5 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ప్రజెంట్ మనకు 1,219 రూపీస్కి దొరుకుతుంది. సో దీని పిఈ అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు యాక్సిస్ బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే టాప్ లూజర్స్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ 1.71% లాస్ అయింది. అలాగే టైటాన్ కంపెనీ కూడా చూస్తే 0.73% లాస్ అయింది. మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ చూస్తే కనుక 0.61% లాస్ అయింది. భారతీ ఎయిర్టెల్ చూస్తే 0.27% లాస్ అయింది. ఎటర్నర్ అంటే జొమాటో చూస్తే కనుక 1.92% లాస్ అయింది. సో ఈ లాస్ అయిన స్టాక్స్లో మీరు అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీటి పిఈ కూడా చాలా హైగా ఉంది, వీటి పిఈ రేషియో. సో వీటిలో మీరు ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇవి ఇవాళ అప్డేట్స్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి.